నమస్కారం, న్యూస్ వీడియోకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నీట్ యూజీ 2026 అభ్యర్థులకు బిగ్ షాక్. పరీక్షను రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం. ఒకే ఫోన్ నెంబర్తో బల్క్ బుకింగ్స్. శ్రీవాణి టికెట్ల పేరిట భారీ దందా. విజిలెన్స్ దర్యాప్తులో షాకింగ్ విషయాలు. వేడుకగా తిరుపతి గంగ జాతర. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు. భక్తి శ్రద్ధలతో తరించిన భక్తులు. పట్టు వస్త్రాలు సమర్పించిన ఈవో ముద్దాడ రవిచంద్ర. అమ్మవారి విశ్వరూప దర్శనానికి సర్వం సిద్ధం. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసిన పోలీసు యంత్రాంగం. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2026 రద్దు కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ గెస్ పేపర్ లీక్ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో రద్దయింది. మే 3న జరిగిన ఈ పరీక్ష పారదర్శకతపై కేంద్ర దర్యాప్తు సంస్థలు కీలక ఆధారాలు సేకరించడంతో పరీక్షా విధానం అపహాస్యం కాకూడదనే ఉద్దేశంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. వ్యవస్థపై నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ఈ కేసును సిబిఐకి అప్పగించింది. ఈ గెస్ పేపర్ ఎలా బయటకు వచ్చింది, దీని వెనుక ఏదైనా ముఠా ఉందా అనే కోణంలో సిబిఐ సమగ్ర విచారణ జరపనుంది. దర్యాప్తునకు అవసరమైన అన్ని రికార్డులు, డేటాను ఎన్టీఏ స్వయంగా సిబిఐకి అందించనుంది. పరీక్ష రద్దు వల్ల విద్యార్థులు, వారి కుటుంబాలు ఇబ్బందులు పడతాయని తెలిసినా రాజీ పడితే వ్యవస్థకు దీర్ఘకాలిక నష్టం జరుగుతుందని ఎన్టీఏ స్పష్టం చేసింది. అందుకే త్వరలోనే రీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే విద్యార్థులు దీనికోసం మళ్లీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పాత వివరాలని పరిగణలోకి తీసుకుంటామని ఎన్టీఏ స్పష్టం చేసింది. పరీక్షా కేంద్రాల్లోనూ ఎలాంటి మార్పు ఉండదు. అలాగే అదనపు ఫీజు కట్టాల్సిన పని లేదని తెలిపింది. పైగా ఇదివరకు చెల్లించిన ఫీజును రీఫండ్ చేస్తామని, త్వరలోనే కొత్త అడ్మిట్ కార్డులను జారీ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మకుండా కేవలం అధికారిక సమాచారాన్ని ఫాలో అవ్వాలని ఎన్టీఏ సూచించింది. దేశంలోనే అత్యంత పోటీతో కూడిన నీట్ పరీక్ష భద్రతపై మరోసారి చర్చ మొదలైనప్పటికీ తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వ సంకేతం విద్యార్థుల్లో భరోసా నింపుతోంది. తిరుపతి నగరంలో వెలిసిన గ్రామ దేవత అయిన తాతయ్యగుంట గంగమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహించారు. వారం రోజుల పాటు సాగే ఈ జాతర మహోత్సవంలో నేటి రోజు ప్రధాన ఘట్టంగా భావిస్తారు. నగరమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కలకల్లాడుతోంది. తిరుపతి మరియు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. బైరాగి, బండ, తోటి, దొర, మాతంగి వంటి సాంప్రదాయ వేషధారణలతో భక్తులు మొక్కులు తీర్చుకుంటూ జాతరలో పాల్గొంటున్నారు. ఈ జాతరలో చివరి ఘట్టంగా మే 13 బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు విశ్వరూప దర్శనం, చెంప నరుకుట కార్యక్రమాలు నిర్వహించి జాతరను ముగించనున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సాధారణ భక్తులకు సౌకర్యవంతంగా దర్శన ఏర్పాట్లు ఉండగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలులో ఉన్నాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వేకువజామున అమ్మవారి విశ్వరూప దర్శనానికి ఏర్పాట్లను చేస్తున్నారు.
తిరుపతి నగరంలో జరిగే గంగమ్మ జాతర ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన జానపద ఉత్సవాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం మే నెలలో జరిగే ఈ వేడుకలో స్థానిక సాంప్రదాయాలు, భక్తి, ప్రజా సంస్కృతి అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. 7 రోజుల పాటు కొనసాగే ఈ జాతరలో గ్రామదేవత గంగమ్మను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. గంగమ్మను తిరుపతి ప్రాంత ప్రజలు గ్రామదేవతగా భావిస్తారు. ఆమెను తిరుమల వెంకటేశ్వర స్వామి చెల్లెలుగా కూడా భావించి గౌరవిస్తారు. భక్తుల కోరికలు తీర్చే తల్లిగా, కష్టాల్లో అండగా నిలిచే దైవంగా గంగమ్మకు ప్రత్యేక స్థానం ఉంది. గంగమ్మ జాతరకు సుమారు 900 సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు భావిస్తారు. స్థానిక కథనాల ప్రకారం ఒకప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టిన పాలెగాడిని గంగమ్మ సంహరించి తరువాత మాతంగి రూపంలో అతని కుటుంబాన్ని ఆదుకున్నట్లు చెబుతారు. ఈ కథ ఈ జాతరకి ప్రత్యేకమైన పౌరాణిక నేపథ్యాన్ని ఇస్తుంది. జాతర చివరి రోజు అత్యంత ముఖ్యమైనది. కైకాల కులస్తులు మట్టితో గంగమ్మ విగ్రహాన్ని తయారు చేసి అర్ధరాత్రి ప్రతిష్ఠిస్తారు. తరువాత ఒక ప్రత్యేక కార్యక్రమంలో విగ్రహంలోని భాగాన్ని తీసి ఆ మట్టిని ప్రసాదంగా పంచుతారు. దీనిని పవిత్రంగా భావించి భక్తులు ఇంటికి తీసుకెళ్తారు. చిత్తూరు నగరంలో నడివీధి గంగమ్మ జాతర వేడుకలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వంశపారంపర్య ధర్మకర్త మాజీ ఎమ్మెల్యే సీకే బాబు కుటుంబ సభ్యులు తొలి పూజ నిర్వహించి ఈ జాతర వేడుకలను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ దంపతులు కూడా ఈ తొలి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ జాతర వేడుకల్లో మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు పోటెత్తారు. జాతర మంగళ, బుధవారం 2 రోజుల పాటు కొనసాగనుంది. స్థానికులే కాకుండా పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ జాతరకు తరలివస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ జాతర నిర్వహించే బజారు వీధి, కొంగారెడ్డిపల్లి, మురకంబట్టు, గిరింపేట తదితర ప్రాంతాల్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేశారు. గంగమ్మ జాతర జరిగే ప్రాంతాల్లో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు. ప్రజలకు ఆహ్లాదం, ఆరోగ్యం అందిస్తున్న గొల్లవానిగుంట వాకింగ్ ట్రాక్ బండ్ను శుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం ఇంజనీరింగ్, ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి గొల్లవానిగుంట, రేణిగుంట రోడ్డు, సాయి విష్ణు లేఅవుట్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ పనులతో పాటు అభివృద్ధి పనులను ఇన్ఛార్జ్ కమిషనర్ పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. గొల్లవానిగుంట వాకింగ్ ట్రాక్ శుభ్రం చేయాలని, బండపైన ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటి పచ్చదనం పెంచాలని అధికారులను ఆదేశించారు. రేణిగుంట మార్గంలో కుంగిన భూగర్భ డ్రైనేజీ పైప్లైన్ను పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. నగరంలో జరుగుతున్న పనులను నాణ్యతతో పూర్తి చేయాలని తెలిపారు. ఇన్ఛార్జ్ కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, డిఏ రమణ తదితరులు ఉన్నారు. తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
వైశాఖ మాసం బహుళ దశమి రోజున తిరుమలలో హనుమత్ జయంతి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో నేడు తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించింది. మే 12న శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయ స్వామి ఆలయంలో, అలాగే కాలినడక బాటలో 7వ మైలు వద్ద ఉన్న ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమలలోని జపాలి తీర్థంలో కూడా హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా టీటీడీ తరపున జపాలిలోని హనుమాన్ ఆలయంలో పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అలానే టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. నమో వెంకటేశాయ. ఈరోజు హనుమాన్ జయంతి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున భక్తులందరికీ కూడా హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలానే సాంప్రదాయబద్ధంగా ఈరోజు టీటీడీ తరపున జపాలిలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తరపున ఈవో గారు, అలానే మిగతా ఆఫీసర్స్ అందరం కూడా వచ్చి స్వామివారికి సమర్పించి స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. అలానే ఇది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్న కార్యక్రమం. అలానే అందరం కూడా వేద పండితుల మధ్య, వేద పట్టణం మధ్య వచ్చి సమర్పించడం జరిగింది. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో 16 డివిజన్లో గంగమ్మ అమ్మవారిని ప్రతిష్ఠించి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి ఏర్పాటు చేస్తున్నట్లు చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. ఇందుకోసం శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే త్రాగునీరు తదితర ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు కమిషనర్ నరసింహప్రసాద్ వెల్లడించారు. ఈ సందర్భంగా 16 ప్రాంతాల్లో గంగమ్మ జాతర నిర్వాహకులు అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. గంగమ్మ అమ్మవారికి పూజలు చేస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో గంగమ్మ అమ్మవారిని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అన్ని ప్రాంతాల్లో కూడా మనకి జాతర సందర్భంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా శానిటేషన్, ఎమర్జెన్సీ శానిటేషన్ టీమ్ని కూడా అక్కడ ఏర్పాటు చేసి కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. శానిటరీ సెక్రటరీస్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. హెల్త్ ఆఫీసర్ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా ఇమీడియట్గా మనకు బ్లీచింగ్ స్ప్రే చేయడం కానీ ఎటువంటి అంటువ్యాధులు రాకుండా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. సఫిషియెంట్ వాటర్ ట్యాంకర్స్ కూడా డిప్లాయ్ చేశాము. అలాగే అందుబాటులో యంత్రాంగం మొత్తం 24/7 అవసరం మేరకు ఉండే విధంగా చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నాము. ప్రజలందరూ కూడా వైభవంగా జాతరని ఏర్పాటు చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఎటువంటి సమస్య ఉన్నా కానీ మున్సిపల్ యంత్రాంగం ముందుండి సమస్యను తీరుస్తుందని కూడా తెలియజేస్తాం. సాంకేతిక సహకారంతో భక్తులకు మెరుగైన సేవలు అందించాలన్న టీటీడీ కలలను కొందరు కేటుగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకొని నయా దందాకు తెరలేపారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ అనేక మార్పులు చేస్తుంది. అందులో భాగంగానే తాజాగా ఎలాంటి సిఫారసు లేఖలతో పని లేకుండా శ్రీవాణి టికెట్తోనే శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు టీటీడీ ప్రతిరోజు మొత్తం 1500 శ్రీవాణి టికెట్లను ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో భక్తులకు అందుబాటులో ఉంచుతోంది. అయితే విదేశీ భక్తుల సౌకర్యార్థం 500 టికెట్లను 3 నెలల ముందుగానే ఆన్లైన్లో జారీ చేస్తున్న టీటీడీ ఏ రోజుకు ఆ రోజు మిగతా 1000 టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతోంది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో 800 శ్రీవాణి టికెట్లను టీటీడీ వెబ్సైట్లో విడుదల చేస్తోంది. మిగిలిన 200 టికెట్లను తిరుపతి ఎయిర్పోర్ట్లో బోర్డింగ్ పాస్ ఆధారంగా విమాన ప్రయాణికులకు జారీ చేస్తారు. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇక్కడ టికెట్లు పొందవచ్చు. ఇలా అడ్వాన్స్, ఆన్లైన్, ఆఫ్లైన్లో శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులకు ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల మధ్యలో శ్రీవాణి దర్శనం కల్పిస్తారు. ఎంతో పారదర్శకంగా శ్రీవాణి టికెట్ల జారీ చేయాలని భావిస్తున్న టీటీడీ మార్గదర్శకాలను కూడా మార్పు చేసింది. అయితే శ్రీవాణి టికెట్ల జారీలో పారదర్శకత ఉండాలని టీటీడీ నిబంధనలు కఠినతరం చేసినా కొందరు కేటుగాళ్లు మాత్రం టెక్నాలజీని వాడుకొని మోసాలకు పాల్పడుతున్నారు. వెబ్సైట్లో టికెట్లు విడుదలైన కొద్ది క్షణాల్లోనే మాయమవుతుండడంతో విజిలెన్స్ విభాగం నిఘా పెట్టింది. ఈ క్రమంలో చెన్నైకి చెందిన పద్మావతి ట్రావెల్ సంస్థ ఒకే ఫోన్ నెంబర్తో అత్యధిక శ్రీవాణి టికెట్స్ పొందుతున్నట్లు గుర్తించిన టీటీడీ విజిలెన్స్ వింగ్ ఈ నెల 6 బయోమెట్రిక్ తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో అన్బు అనే వ్యక్తి 54,000 చెల్లించి భక్తులు శ్రీవాణి టికెట్టు పొందినట్లు విజిలెన్స్ గుర్తించింది.
అయితే దీనిపై విజిలెన్స్ భక్తుల నుంచి వివరాలు సేకరించగా వాస్తవానికి శ్రీవాణి టికెట్ ధర 10,500 రూపాయలు ఉండగా ట్రావెల్ ఏజెన్సీ ప్రతి టికెట్ను 13,500 చొప్పున విక్రయించినట్లు భక్తులు తెలిపారు. దీంతో మరికొందరు భక్తులను విచారించి వివరాలు సేకరించిన విజిలెన్స్ టీం నగదు బదిలీలపై ఆరా తీసింది. ఈ మేరకు తిరుమల 1 టౌన్ పోలీసులకు విజిలెన్స్ ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సామాన్య భక్తులకు అందాల్సిన టికెట్లను ట్రావెల్ ఏజెన్సీలు ఎలా చేజెక్కించుకుంటున్నాయనే అంశంపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. శ్రీకాళహస్తి 2025-26 సంవత్సరానికి గాను శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో ఉత్తమ సేవలు అందించిన మున్సిపల్ సిబ్బందికి బొజ్జల సుధీర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మున్సిపల్ సిబ్బందికి సేవా పురస్కారాలు, అవార్డులను ప్రదానం చేశారు. అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గానికి తాను ఎమ్మెల్యే అయిన తర్వాత అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ కాళహస్తిని అభివృద్ధి చేస్తున్నానని, పురపాలక సంఘానికి మంచి పేరు వచ్చిందని, అలాగే శ్రీకాళహస్తి పట్టణానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా కృషి చేస్తున్న అన్ని విభాగాల వారు ఇదే విధంగా పనిచేయాలని, కాళహస్తికి మరింత మంచి పేరు తీసుకురావాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు. అలాగే శ్రీకాళహస్తి ఆలయానికి కూడా ఎన్నడూ లేని విధంగా హుండీ ఆదాయం కూడా పెరిగిందని ఈ సందర్భంగా ఆయన ఆలయ అధికారులను కూడా అభినందించారు. అందరూ కలిసి పనిచేస్తే కాళహస్తిని మరింత అభివృద్ధి చేయొచ్చని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాను అని అన్నారు. నేను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని, సమస్యలు ఏవైనా ఉంటే తనకు నేరుగా వచ్చి కలిసి సమస్యను పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దేశ రక్షణలో రాణించాలంటే ఎన్సీసీ బాట పట్టాలని, రక్షణ శాఖలో సేవలు అందించాలంటే జాతీయ సైనిక విద్యార్థి దళం కమాండర్ సతీందర్ దాహియా తెలిపారు. తిరుపతి జూ పార్క్ రోడ్ మార్గంలోని ఎన్సీసీ నగర్లో వివిధ పాఠశాల, కళాశాలకు చెందిన విద్యార్థులకు ఎన్సీసీపై అవగాహన కార్యక్రమం, శిక్షణ అందించారు. దేశ రక్షణలో రాణించాలని, సైనిక దళాల్లో చేరాలని కలలుగనే యువతకు జాతీయ సైనిక విద్యార్థి దళం అంటే ఎన్సీసీ చక్కని వేదిక అని ఎన్సీసీ కమాండర్ పేర్కొన్నారు. క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు ఎన్సీసీ ద్వారా అలవడతాయని తెలిపారు. దేశ సేవలో రాణించాలని, త్రివిధ దళాల్లో చేరి మాతృభూమి రుణం తీర్చుకోవాలని ఆశించే విద్యార్థులకు జాతీయ సైనిక విద్యార్థి దళం అంటే ఎన్సీసీ సరైన మార్గమని అన్నారు. ఎన్సీసీ కేవలం యూనిఫామ్కే పరిమితం కాదని, అది ఒక జీవన విధానమని అన్నారు. క్రమశిక్షణ, ధైర్యం, దేశభక్తి, సేవా దృక్పథం, నాయకత్వ లక్షణాలు, టీమ్ స్పిరిట్ వంటి విలువలను విద్యార్థి దశ నుండే ఎన్సీసీ నేర్పిస్తుందని తెలిపారు. ఎన్సీసీ సి సర్టిఫికేట్ కలిగిన క్యాడెట్లకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ప్రత్యేక రిజర్వేషన్లు, రాత పరీక్ష నుండి మినహాయింపు వంటి అవకాశాలు ఉంటాయని వివరించారు. రిపబ్లిక్ డే క్యాంప్, తల్ సైనిక్ క్యాంప్, యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం వంటి జాతీయ, అంతర్జాతీయ క్యాంపుల ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ఎన్సీసీ దోహదపడుతుందన్నారు. Today we have come to this CATC which is going for the Tirupati group, which is being conducted by the 11 years unit which is located in Tirupati, and we have planned for the 600 cadets, and right now 581 cadets are undergoing for the camp, and after seeing the progress, the camp is going as planned and the performance of the cadet is up to the mark, and keeping the weather conditions also, the cadets are taking active part in all the training activities, whether it's the obstacle training, firing, or even the cultural events. In the evening we are organizing the games for the cadets, and this camp is ending on 14th of May, and after that the cadets will be given the camp certificates and they will go back home. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగిన ఆలయాలు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని తిరుపతి నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుండే భక్తులు ఆలయాలకు పోటెత్తి జై శ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణతో స్వామివారిని దర్శించుకున్నారు. ఆంజనేయ స్వామి ఆలయాలతో పాటు వీధి వీధిన ఉన్న హనుమాన్ ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. వైశాఖ బహుళదశమి సందర్భంగా వేకువజాము నుండే భక్తులు ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ భక్తుల నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. స్వామివారికి సింధూర అభిషేకం, ఆకుపూజ, తమలపాకుల మాలలు, వడమాలలతో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. హనుమాన్ చాలీసా పారాయణం, సుందరాకాండ పఠనం భక్తి శ్రద్ధలతో కొనసాగింది. ఆలయాల్లో భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. ఆలయ కమిటీలు భక్తులకు ప్రసాదాలు, పానకం, వడపప్పు పంపిణీ చేశారు. హనుమంతుడు బలానికి, బుద్ధికి, వాక్చాతుర్యానికి, భక్తికి ప్రతీక అని, హనుమాన్ను పూజిస్తే సకల గ్రహ దోషాలు, శని దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.
ఈ నమ్మకంతో చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. జై శ్రీరామ్. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భాన భక్తులందరూ కూడా శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. తప్పకుండా భగవంతుడి ఆశీస్సులు భక్తులందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా గుళ్ళో తుమ్మలగుంట ప్రసన్న ఆంజనేయ స్వామి గుడికాడ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ కూడా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై శ్రీరామ్. తిరుపతి భవాన్ నగర్లో ఉండే ఆంజనేయ స్వామి గుడి యందు ఈ స్వామికి చాలా చరిత్ర ఉంది. ఈయన చాలా మహిమ గల దేవుడు, అభయహస్త ఆంజనేయ స్వామి. పురాతన కాలంలో వెలిసిన ఈ గుడి నందు హనుమాన్ జయంతి బాగా చేస్తున్నారు. ప్రతి సంవత్సరము ప్రతి ఏడాది బాగా జరుపుతారు. ప్రతి ఒక్క భక్తులు వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీర్వాదం తీసుకొని పోతారు. ఇక్కడ గత 25-30 సంవత్సరాలుగా మేము ప్రసాద వితరణ చేస్తున్నాము. ఎల్లప్పుడూ ప్రతి పండగకి బాగా గ్రాండ్గా జరుగుతుంది. ఈ జయకుమార్ అనే ఆయన వ్యక్తి ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ఇక్కడ ఏం జరిగినా అది పంచముఖ ఆంజనేయ స్వామి, పంచనారాయణ ఉండారు. ఇక్కడ 5 మంది వెంకటేశ్వర స్వాములు, వెంకటనారాయణ, ఆదినారాయణ, అమరనారాయణ, వీరనారాయణ, శంకరనారాయణ. శంకరనారాయణ అంటే శివుడు సగము, వెంకటేశ్వర స్వామి సగము. ఆయన జయకుమార్ ఆధ్వర్యంలో జరుగుతారు. ఇక్కడ ఉత్తర ముఖం ఉన్న బండారి ఆంజనేయ స్వామి ఈరోజు ఉదయం 6 గంటల నుంచి నైవేద్యాలతో, హోమాలతో, తరువాత తదుపరి దర్శనము, సర్వదర్శనము, తర్వాత 2000 మందికి దాదాపుగా అన్నప్రసాద వితరణ జరిగింది. దీని ప్రతిష్టత ఏమంటే 92 నుంచి ఈ గుడికి మేమంతా సేవకులం. మన రాముడికి ఎలా సేవకులు ఆంజనేయ స్వామి, అలాగా మేము కూడా రాముడిలాగానే, రాముడి ఎంత గొప్ప విశిష్టత ఉందో అలాగే హనుమంతుడు యొక్క బుద్ధిమంతుడు అంటారు. సో ఓపికస్తుడు, ధైర్యవంతుడు, మనోధైర్యం అన్నీ ఈ సకల ధైర్యము, మనోధైర్యము అన్నీ కలుగజేసి తిరుపతి పుర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. గంగమ్మ తల్లి ఆశీస్సులతో చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆకాంక్షించారు. చిత్తూరు నగరంలో గంగ జాతరను పురస్కరించుకుని నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన గంగమ్మలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. మంగళవారం వేకువజామున బజారు వీధిలో ప్రతిష్ఠించిన నడివీధి గంగమ్మ తల్లి తొలి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంగారెడ్డిపల్లిలో గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి అంబలి పోశారు. అనంతరం నగరంలోని తేనెబండ గంగా కాలనీ, కాజూరు, గిరింపేట, కట్టమంచి, మురకంబట్టు, సంతపేట, రాగిమాను వీధి, మంగసముద్రం, ఓబనపల్లి, లెనిన్ నగర్, దొడ్డిపల్లిలో ఏర్పాటు చేసిన గంగమ్మలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. స్థానిక నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం పూలమాలలు, శాలువలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. పాకాలలో శ్రీ సత్యమ్మ తల్లి గంగ జాతర అత్యంత వైభవంగా జరిగింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాలలో శ్రీ సత్యమ్మ తల్లి ఊరేగింపు గంగ జాతర కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు కలిసి మంగళవారం నిర్వహించారు. వివిధ వేషధారణలు, నృత్య ప్రదర్శనలు చేశారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ నిర్వహించి పూజా కార్యక్రమం నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో, మేళతాళాలతో, డ్రమ్స్తో, అమ్మవారి పాటలతో పురవీధుల్లో శ్రీ సత్యమ్మ తల్లిని ఊరేగించారు. శ్రీ సత్యమ్మ తల్లి ఎంతో మహిమగల తల్లి అని భక్తుల ప్రగాఢ నమ్మకం. ప్రతి ఇంటి దగ్గర పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు భక్తులు, ప్రజలు తీసుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు మజ్జిగ, అంబిలి, కేసరి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు రాజకీయ సినీ ప్రముఖులు దర్శనం చేసుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో జీవిత, రాజశేఖర్, శివాత్మిక, శివాని, సినీ నటుడు తనీష్లు కుటుంబ సభ్యులతో పాటు కలిసి స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని జీవిత, రాజశేఖర్, శివాని, శివాత్మికలు మీడియాతో తెలిపారు. నా బ్రదర్ కూతురు పెళ్లి అయ్యిందండి. ఆ పెళ్లి కోసం దేవుడు ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాము. దర్శనం అయింది, ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. హైదరాబాద్ లో జరిగింది. సో పాపని, బాబుని తీసుకొని ఫ్యామిలీ మొత్తం, ఆయన సిస్టర్స్, బ్రదర్స్ అంతా వచ్చాము. చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీగా, ఎంతో సంతోషంగా తిరిగి వచ్చేసాము. ఈ సంవత్సరం ఇద్దరికి తెలుగు సినిమాలు రిలీజ్ ఉన్నాయండి. ఇప్పుడు పేర్లు చెప్పలేము. చాలా బాగా జరిగిన దర్శనం, చాలా
దర్శనం చాలా బాగుంది. దర్శనానికి వచ్చామండి మొత్తం ఫ్యామిలీగా. నా కజిన్ సిస్టర్, డాడీ, రాజశేఖర్ గారి బ్రదర్ వాళ్ళ డాటర్ పెళ్ళి అయింది రీసెంట్ గా. అల్లుడిని తీసుకొని వచ్చాము. దర్శనం బాగా జరిగింది. ఇంకా సినిమాలకు వస్తే నా తెలుగులో మూవీ జరుగుతుంది, డాడీతో పాటు చేస్తున్నాను. ఇంకా శివాత్మిక వచ్చేసి తెలుగులో ఒక 4 సినిమాలు చేస్తుంది. నా తమిళ్లో ఒక సినిమా రిలీజ్ ఉంది. సో దేవుడి దర్శనం బాగా జరిగింది. ఇంకా ఇంకా మీదటి కూడా మా కెరియర్ అంతా కూడా చాలా బాగా ఆయన బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. రేణిగుంట మండల పరిధిలోని గుత్తివారిపల్లిలో వెలసిన వీరాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా తెల్లవారుజాము నుంచే స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం చేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భముగా గుత్తివారిపల్లి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారికి ఇప్పుడు బాలాలయంలో ఉన్నారు. ఆయన బాలాలయంలో ఉన్నారు కాబట్టి ఈరోజు కార్యక్రమాలు వచ్చి తెల్లవారుజామున 8 నుంచి గోపూజ కార్యక్రమము మరియు హోమ కార్యక్రమాలు, గణపతి పూజ, స్వామివారికి పూజ, వడమాల పూజలు ఇవన్నీ జరిగాయి. మన తరువాత 11:30 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. సాయంకాలము పండరి భజన కార్యక్రమములు జరుగుతాయి. అందరూ స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అంతర్జాతీయ నర్సుల దినోత్సవంను పురస్కరించుకొని వైద్య సేవల్లో నర్సుల త్యాగం అభినందనీయమని రష్ హాస్పిటల్ అధినేత సిపాయి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. నర్సింగ్ స్టాఫ్ చేసే సేవలు హాస్పిటల్ పేషెంట్కి చాలా ముఖ్యమైనవి. ఎక్కువ 12 అవర్స్ పనిచేసేది నర్సెస్ మాత్రమే. అందువల్ల అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నర్సెస్ కూడా బాధ్యతతో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. డాక్టర్ లాగే ఈరోజు నర్సెస్కి కూడా చాలా కాన్ఫరెన్సులు జరుగుతుంటాయి. స్టెరిలైజేషను, కమ్యూనికేషను, నర్సింగ్ కేరు వీటి మీద చాలా వస్తుంటాయి. ఎప్పటికప్పుడు స్టాఫ్ కూడా దాన్ని అప్డేట్ చేసుకుంటే పేషెంట్ కేర్కి బాగుంటుంది. ఈరోజు విదేశాల్లో ఈవెన్ శాలరీస్ చూస్తే డాక్టర్లకైనా నర్సెస్కే ఎక్కువ శాలరీస్, ఈవెన్ యూఎస్లో కూడా. అంటే అంత ప్రాముఖ్యత ఉంది వాళ్ళ సేవలకి. తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముద్దాయిని అరెస్టు చేసి సుమారు 8 లక్షల రూపాయల విలువైన 57 గ్రాముల బంగారం, 512 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు తిరుచానూరు సిఐ సునీల్ కుమార్ వెల్లడించారు. మంగళం ఏరియాలో రెగ్యులర్గా జరుగుతున్నటువంటి దొంగతనాల విషయంగా ఈరోజు రాబడిన సమాచారంపై ఆశాలత కన్వెన్షన్ సెంటర్ దగ్గర వాహనాలు తనిఖీ చేయించుండగా ఒక వ్యక్తి అటు సైడ్ నుంచి వచ్చి పోలీసులైన మమ్మల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. అంతటా మా సిబ్బంది సాయంతో పట్టుకొని అతన్ని విచారిస్తే అతని పేరు వరదరాజులు మణి, జీవకున చెందినటువంటి వ్యక్తి. ఇతను మంగళం ఏరియాలో దొంగతనాలు అయినటువంటి ఎంఏజీ క్వార్టర్స్ 51లో, తర్వాత ఇంకో క్వార్టర్స్లో ఉన్నటువంటి 2 ఇళ్లలో దొంగతనం చేసినట్టుగా మా ముందు ఒప్పుకోవడం జరిగింది. అంతటా అతను తనిఖీ చేస్తే అతని దగ్గర మొత్తం 57 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు 512 గ్రాముల వెండికి సంబంధించిన వస్తువులు దొరికినాయి. వాటన్నిటినీ అతని సమక్షంలో అరెస్ట్ చేసి తిరుచానూరుకు సంబంధించిన 2 కేసుల్లో 93, 94 కేసుల్లో దొంగతనం చేసిన సొత్తుగా గుర్తించి, అలాగే అరిపిల్లి పోలీస్ స్టేషన్లో ఒక కేసు దొంగతనంలో భాగంగా వాటిని సీజ్ చేయడం జరిగింది. ఇతను పాత నేరస్తుడు. ఇంతకుముందు ఇతని పైన పలు పోలీస్ స్టేషన్లో మొత్తం 19 కేసులు కూడా ఉన్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. సున్నపు కుండల వేషంలో పెద్ద గంగమ్మ, చిన్న గంగమ్మలైన అక్క చెల్లెళ్ళు తిరుపతి ప్రజలకు కైకాళ్ల వాళ్ళు వేసే ఈ వేషాల ద్వారా దర్శనమిస్తారు. ఈ గంగమ్మలు ఆచార్యపేట శ్రీనివాసులరెడ్డి ఇంగ్లీష్లో రచించిన ది ఫోక్ ఫెస్టివల్ ఆఫ్ గంగ జాతర ఇన్ తిరుపతి గ్రంథాన్ని ఆవిష్కరించారు. గంగమ్మలు ఆవహించిన కైకాలవారు మాట్లాడుతూ, పేటశ్రీ 31 సంవత్సరాలకు ముందే తెలుగులో తిరుపతి గంగ జాతర అనే పుస్తకాన్ని 2 ఎడిషన్లు ప్రచురించారని, ద్రావిడ విశ్వవిద్యాలయం వారు ఇంగ్లీష్లో ఇతను రాసిన 120 పేజీల పుస్తకాన్ని కూడా ప్రచురించి తిరుపతి గంగమ్మలకు ఎంతో సేవ చేశారన్నారు. ఆచార్య పేటశ్రీ మాట్లాడుతూ, తాను తిరుపతిలో అది గంగ జాతర సమయంలో పుట్టి పెరిగి మన జాతరను ప్రపంచానికంతా తెలిసేలా ప్రయత్నించానన్నారు. ఈ ఇంగ్లీషు గ్రంథంలో 100 ఏళ్లకు ముందు జాతర ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో కొత్తగా రాసిన అధ్యాయంలో వివరించానన్నారు. భవిష్యత్తులో తమిళ, కన్నడ భాషల్లో కూడా తిరుపతి గంగ జాతర పుస్తకాన్ని ఆ గంగమ్మ చలువుతో వెలువరిస్తానన్నారు. గంగమ్మల చేతుల మీదుగా ఈ గ్రంథాన్ని ఆవిష్కరించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు.
ఈ కార్యక్రమంలో వంశపారంపర్యంగా వేషాలు వేసే కైకాలవారు, రజకులు, భక్తులు పాల్గొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,57,000 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,100 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,78,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 283 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నీట్ యూజీ 2026 అభ్యర్థులకు బిగ్ షాక్. పరీక్షను రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం. ఒకే ఫోన్ నెంబర్తో బల్క్ బుకింగ్స్. శ్రీవాణి టికెట్ల పేరిట భారీ దందా. విజిలెన్స్ దర్యాప్తులో షాకింగ్ విషయాలు. వేడుకగా తిరుపతి గంగ జాతర. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. తిరుమలలో హనుమాన్ జయంతి వేడుకలు. భక్తి శ్రద్ధలతో తరించిన భక్తులు. పట్టు వస్త్రాలు సమర్పించిన ఈవో ముద్దాడ రవిచంద్ర. అమ్మవారి విశ్వరూప దర్శనానికి సర్వం సిద్ధం. పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసిన పోలీసు యంత్రాంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.